వినబడుతోందా? లక్ష్మి గారు వినపడుతుంది. ఆ. అంటేనండి ఇక్కడ యాక్చువల్గా ఉమ్, జరగాదంతా కూడాను అంటే కొంచెం మనం ముందుకెళ్తున్న కొద్దీ అంతా శిష్యుడి వల్లే జరుగుతుందండి. అక్కడ యోగానంద అవును. స్వామీజీ అని ఉండేవారు భీమిలిలో. ఆయన కూడా అనేవారు, అంటే ఒక ఉమ్, మనం తెప్ప అవసరమే నీటిని దాటడానికి. అంటే ఆ తెప్ప ఉమ్, వచ్చిన అవసరం అయిపోయాక దాన్ని ఏమోని ఇంత హెల్ప్ చేసిందని చంకన పెట్టుకెళ్ళం కదా అని ఒక టైంలో ఉమ్, ఉమ్, అంతా వదిలేయాలి అన్నట్టుగా, అంటే అది కూడా ఇంకా వదిలేయాల్సి వస్తుంది అని. అంటే ఉమ్, హై ఉమ్, ఉమ్. హై లెవెల్కి వెళ్తున్న కొద్దీ అంటే శిష్యుడే అంతా చేసుకోవాలండి అక్కడ. అవును, అవును. అంటే మనం స్క్రిప్చర్స్ని బట్టి వాటిని చదివిన బట్టి వాళ్ళు శిష్యులకి సహాయపడిన ఉంటుంది. అది అంత పూర్తిగా కరెక్ట్ కాదంటారా? అంటే మీనింగ్ ఇప్పుడు ఈరోజు నారాయణ గారు కూడా చెప్పారు మిగతా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఆ, అదే ఈ అలా ఈ కాదండి, అది వాళ్ళే నేను ఎంతమందో వస్తున్నారు, అందరూ ఫీల్ అవ్వలేదు కదా. సంసిద్ధంగా ఉమ్, ఉన్న వాళ్ళే ఆ పొందుతున్నారు. సంసిద్ధత లేదు, అస్సలు ఓకే. ఆ ఇష్టమే లేదు, వాళ్ళు ఎప్పుడు బెనిఫిట్ పొందలేరు. అవును. అంటే అంటే నేను ఇంకా స్ట్రైట్ గా వస్తున్నాను ఇప్పుడు. మీ నారాయణ గారు ఎప్పుడు మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీ దగ్గర కూడా అలా ఆ ఫీల్, అంటే ఎలా చెప్పాలో నాకు కరెక్ట్ గా తెలియట్లేదు. చెప్పండి. ఆయనకి ఉన్న సంశయాలు అలాంటివన్నీ పోయినాయి, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండదు మీ దగ్గర. అంటే ఆయన స్పిరిచువల్ గా ఇంకా గ్రో అయ్యారా అని అనిపిస్తుంది ఆయన బాటలను బట్టి. నేను కరెక్ట్ గా చెప్పగలిగానో అవును, లేదో ఆయన కానీ. 15 వారానికి ఒకసారి వచ్చి మా ఇంట్లో ఉండిపోయేవారండి. పిల్లలు ఇద్దరు ఉండి, ఆ, భార్య ఉమ్, పిల్లలు అందరూ ఉన్న ట్యుటోరియల్ రన్ చేస్తున్నా, ఆ, ఉమ్, బాబా గారికి 4 హారతులు ఇస్తారు ఆయన. ఆ ఆ, 4 హారతుల్లో నైవేద్యాలు పెట్టాలి. అవన్నీ అప్పచెప్పుకుని ఆ ట్యుటోరియల్ క్లాసులు అప్పచెప్పుకుని మా ఇంటికి రావాలంటే ఆ పిల్లలకి ఆరోగ్యాలు బాగుండాలి, భార్య బాగుండాలి, అప్పుడే కదా రాగలరు. అయినా అవును. అప్పట్లో చాలా ఎక్కువగానే వచ్చేవారు. ఆ, అంటే ఆ, ఆ, ఆయనకి ట్యుటోరియల్ పరీక్షలు అవుతున్న టైంలో తప్ప అలా ఆ, వస్తూ ఉండిపోతూ ఉండేవారు. భార్య అన్నది, అంత దూరం నుంచి మళ్ళీ రాత్రి మీ ఇల్లు దూరం కదా, అక్కడే ఉమ్, అంటే ఉండిపోండి మేడం గారి దగ్గరే అని. అంటే ఉమ్, అలాగా ఆయన కూడా, నేను అన్నాను వెళ్ళిపోతారు వెళ్ళిపోతారంటే ఏమీ మాట్లాడడం అవ్వదండి, ఉంటే కదా మనం ఉమ్, ఏమైనా డీప్గా వెళ్ళగలం అని. అంటే అతను ఉమ్, ఉండడం మొదలెట్టారు. అలా పొద్దున్న ఉమ్, వేళ వెళ్ళిపోతూ ఉండేవారు. ఉమ్, 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 నేను ఉమ్, పొద్దున్న స్కూల్ టీచర్గా ఉండేదాన్ని, నేను వెళ్ళిపోయేదాన్ని అలా. ఉమ్, ఆ నైట్ ఉమ్. ఏంటంటే కొంచెం ఎక్కువగా డిస్కషన్స్కి వాటికి, ఆయన ఏం చదువుతున్నారో దాని మీద, లేకపోతే ఏదైనా ఒక విషయం మీద, లేకపోతే నా నిత్య జీవితంలోని విషయాలు ఆయన చూస్తూ ఉండేవారు కదా. అవును, అవును. అలా చాలా మంది వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు. హ్మ్, హ్మ్, హ్మ్. అప్పుడైతే నేను 1 గంట వరకు మాట్లాడడం, తెల్లవారుజాము 4కి లేచిపోయి స్కూల్కి వెళ్ళడానికి అంతా రెడీ అవ్వడం అలా ఉండేది. అంటే అవును, అలా ఎక్కువగా అప్పట్లో నాకు నైట్కే పిలిచేవారండి, ఎందుకంటే పొద్దున్న వేళకి స్కూల్కి సెలవు మాకు 8 ఉండేవి అవును, ఏడాది. అవును. అలాగా నారాయణ గారు చాలా ఇప్పటికీ ఈ మధ్య కొంచెం లేట్ అయింది కానీ వస్తూనే ఉంటారు. హ్మ్, హ్మ్, హ్మ్. వచ్చి అదే అంటారు, ఏమిటో ఇక్కడ స్వర్గంలా ఉంటుంది, ఎంత కష్టంతో ఎంత బాడీ స్ట్రెయిన్తో వచ్చినా ఆ మానసిక స్ట్రెయిన్ అన్నీ పోతాయి. అలా అలా నేను అనేది ఏంటంటే ఎవ్రీబడి వాళ్ళకి ఆ స్థితి ఉన్న వాళ్ళే. ఒక అబ్బాయి వచ్చి నా ఎదురుగుండా ఇలా ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడు అని, మీ ఆ, వల్లండి అంటే నేను అన్నాను, బాబు అది నీలో ఉంది, అందరూ వెళ్ళట్లేదు ఆ. కదా అన్నాను. అంటే నేను నాకున్న ఎగ్జాంపుల్ అది నేను కరెక్ట్గా ఆలోచిస్తున్నాను లేదా మీరు కరెక్ట్ చేయండి లక్ష్మి గారు. ఉమ్. ఇక్కడ ఇప్పుడు రమణ మహర్షి నేను చదివిన దాంట్లో ఒక దగ్గర ఆయన దగ్గర సర్పాలు అంటే పాములు ఏం వచ్చినా కానీ వాటి సహజ స్థితిని ఆ, కోల్పోయి మామూలుగా చాలా ప్లెజెంట్ గా ఉండేవంట ఆయన. అంటే ఆన్ ది వే ఆయన వాకింగ్కి వెళ్ళేటప్పుడు. అంటే ఇలాగ అనుకోవచ్చా, ఇలా అన్వయించుకోవచ్చా? నేను కరెక్ట్ గానే ఆలోచిస్తున్నాను. ఆ. అంటే ఆ ప్రేమ వల్ల అవి ట్యూనప్ హ్మ్, అయిపోతాయి. ప్రేమ అంటే మన యొక్క ఆత్మ స్వభావం ప్రేమే కదా. హ్మ్, ప్రేమకే ఇప్పుడు నాకెవరు అన్నోన్ అని ఉండరు, అందరూ నా వాళ్ళనే నేను ఫీల్ అవుతాను, వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు. అంటే హ్మ్, వాళ్ళు పరాయి అన్నది కూడా నెమ్మది నెమ్మదిగా డిజాల్వ్ అయిపోతుంది. హ్మ్, హ్మ్. అంటే వాళ్ళు ముందు అలాగే చూస్తారు. ఆ ఆ ఆ, తర్వాత వాళ్ళకి అయినా వాళ్ళ అజ్ఞానం ఉన్నంత వరకు పరభావం ఉంటుంది అనుకోండి, ఓకే. తత్వం రాదు. అసలు పరులు ఎవరండి, అది అజ్ఞానం వల్ల కానీ. అంటే అది థియరిటికల్ గా అర్థమవుతుంది లక్ష్మి గారు. నాకు ఆ ఫీలే రావట్లేదు. నేను ఎప్పటి నుంచో నేను యాక్చువల్గా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూనే ఉంటాను కదా. అంటే ఇది అది వరకు. మీరు ఆ, నా నేను బాడీని అనే భావనలో వదిలేస్తే హ్మ్, అంతా ఒకటే అనేది తెలుస్తుందండి. బాడీ నేను కాను, వాళ్ళు బాడీ కాదు. హ్మ్, దేనికి హ్మ్, అట్రాక్ట్ అవుతున్నారు వీళ్ళందరూ, లోపల ఉన్నటువంటి ఆత్మతత్వానికి, బాడీకి హ్మ్. కాదు.
అంతే. ఓకే. తెలుసుకుంటే ఓకే. మనకి అందరం ఒకటే కదండి. హ్మ్. 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 ఇప్పుడు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు విజయనగరంలో నేను మా చిన్నప్పుడు అక్కడే చదువుకున్నాం. చిన్నప్పుడు ఏంటి నాకు ఉద్యోగం కూడా చేశాను. ఆ టైంలో అక్కడ ఆడవాళ్ళు అనేవారు మీ ఇంటికి ఎవ్వరు లేనప్పుడు రావాలనుకుంటే ఎవ్వరు ఎప్పుడు ఉండదండి, ఎవరో ఒకరు ఉంటారు అని. అంటే అందరు వెళ్ళిపోయి చిన్న చిన్న పిల్లలు వచ్చేవారు. అంటే వాట్ ఈస్ దట్ అట్రాక్టింగ్ ఆల్ దీస్ పీపుల్ ఇస్ లవ్. అందరూ మీ దగ్గర ఏదో అవును చూసేవాళ్ళేమో. అవును. అదే ఎంతో హాయిగా ఉంది అంటూ ఉంటారు. ఎందుకు ఇలా అంటున్నారని సైంటిఫిక్గా చూస్తే నాకు నా లోపల ఉన్న పరమాత్ముడే వాళ్ళకి ఇస్తున్నాడేమో అనుకున్నాను హ్మ్. హ్మ్. కదా. అది ఏంటంటే మనం అని అనుకోవడానికి ఏమీ లేదు. అదే హ్మ్. నేను ఎవరిని పట్టుకున్నానో ఆయనే ఇస్తున్నాడు కాబోలు అనుకున్నాను చిన్న వయసులో. అవునవును. అందరూ వచ్చేవారు అలాగా. ఆ. రకరకాల వ్యక్తులు వస్తే నేను ఎక్కడైనా అద్దెకుంటే ఇది ఆవిడ టీచర్ కదా ఇంతమంది వస్తారేంటి. క్రిస్టియన్ ఫాస్టర్ ఒక ఫాదర్ 3 ఇటలీ రిటర్న్డ్ 3 అవర్స్ వచ్చి మాట్లాడారు. ఒక హఠయోగి ఆ. వచ్చారు. అలాగే అందరూ ఆ. వస్తూ ఉంటారు. మహాత్ములు పరిచయాలు అలాగే జరిగేవి. అందరూ వచ్చి మాట్లాడి రియలైజ్ సంథింగ్, లెర్న్ న్యూ, లేకపోతే రియలైజ్ అయి ఉంటారు అలా మీ అని దగ్గర. కాదండి, వాళ్ళ ఆ. గొప్పతనం అక్కడ మనం గొప్ప వాళ్ళు గొప్ప అని ఉండదండి. ఎవరిలో ఉన్న గొప్పతనం నేను కూడా ఇంత గొప్ప వాళ్ళని చూసేదాన్ని అందరినీ. హ్మ్. 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 అలాగే యోగానంద గారు, సౌరీస్ గారు, ఇంకా శారదా రామకృష్ణ ఆశ్రమం, త్యాగీశానందపురి అని ఇలా వీళ్ళ దగ్గరికి రిపీటెడ్గా వెళ్ళేవాళ్ళు. హ్మ్. అప్పుడు హ్మ్. ఆ యోగానంద గారు కూడా లక్ష్మి వస్తేనే ఇలాంటి మాటలని పూర్తి ఆత్మతత్వం చెప్పేవారు. సౌరీస్ గారు ఎక్కువ ఆ. మాట్లాడేవారు కాదు కానీ ఒకసారి ఎప్పుడు వాళ్ళ లక్ష్మి లాంటి వాళ్ళు ఉన్నారనే ఇక్కడికి వచ్చామేమో అన్నారు. అలా ఆయన హ్మ్. హ్మ్. ఎప్పుడు భోంచేస్తావా అంటే చెయ్యను అనేదాన్ని. టీ తాగుతారా అంటే తాగుతానంటే మా ఫ్రెండ్ వెళ్తే టీ లక్ష్మ అన్నట్టు. అంటే అప్పుడు నేను అన్నాను, నేను ఈ మధ్య భోజనం చేస్తున్నాను అంటే ఏదైనా మీరు మాకు టీ లక్ష్మి అన్నారు ఆవిడ. హ్మ్. అలాగే ఆవిడని అందరూ నాకు గౌరవం ఏంటి వినయం లేదు వినయం లేదు అని అంటున్నారు. ఒకే రోజు అందరూ కొన్నాళ్ళుగా చెప్తే అయ్యో నాకు వినయం లేదని బాధపడుతూ ఆవిడతో అడిగాను, నాకు వినయం హ్మ్. లేదన్నాను. అంటే నమ్రత ఉంటే చాలు అన్నారు. ఆ హ్మ్. రెండింటికి హ్మ్. తేడా ఏంటంటే సహజంగా రోజా పుష్పం ఉంది, దానికి ఏం వినయం ఉంది, అంటే సహజత్వంతో వచ్చే నమ్రత ఉంటే చాలు అన్నారు. అలాగే అవును. అంటే కరణాల స్వామీజీనేమో నేను అందరూ సాష్టాంగ పడతారండి, సౌరీస్ ఆ. గారికి సాష్టాంగ నమస్కారం చెయ్యను అన్నాను. అమ్మా, ఆ. సమర్పణ ఉన్న నువ్వు సాష్టాంగ శరీరం వంగుతేనేమిటి లేకపోతేనేంటి అన్నాడు. అంటే లవ్ అది నటించక్కర్లేదా, లేకపోతే ఫిజికల్ గా చేయాల్సిన అవసరం లేదా? లేదు అని అన్నారు. అంటే ఇన్నర్గా హ్మ్. సర్వసమర్పణ అంతటి పట్ల ఉన్నప్పుడు వేరే, నాకు మా నాన్నగారు యూరోపియన్ స్టైల్లో పెరగడంతో మాకు చిన్నప్పటి నుంచి సాష్టాంగం తెలియదు. ఆహా. అవునండి. అసలు ఇంట్లో అంటే పూజలు అవి తెలియవు. అలా హ్మ్. పెంచారు. సో నేను సాష్టాంగం చేసేదాన్ని కాదు. ఆవిడ నవ్వుతూ చూసేవారు కానీ ఏం అనేవారు కాదు. అంటే నేను ఇలా తప్పుగా చెప్తున్నానేమో నాకు తెలియదు కానీ, లక్ష్మి గారు మీరు పూజలు అవి అనేటప్పుడు కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడతారని అనిపిస్తుంది నాకైతే. అంటే యాక్చువల్ అగ్రెసివ్ కాదు, ఆ. ఇందులోనే ఆ. పరిమితం అయిపోతున్నారు కదా ప్రజలు. అది ఆ. ఎక్కడికి లీడ్ చేస్తుంది, నేను వేరు ఈ విగ్రహాల్లోనే భగవంతుడు ఉన్నాడు అంటూ మనుషుల్ని కేర్లెస్ గా చూసి విగ్రహంలో ఉన్న భగవంతుడిని పట్టించుకుంటున్నారు. ఆ. అవును. అది నేను అక్కడ గట్టిగా చెప్పేది ఆ పాయింట్. అవును. మళ్ళీ చనిపోయే వరకు విగ్రహాలే పట్టుకుంటూ పూజే పట్టుకుంటున్నారు, అంతేకాని ఆత్మతత్వం వైపు రావట్లేదు ఎవరు కదా. అది ఆ రాంగ్ పూజ ప్రాసెస్ లోనే వెళ్ళిపోతున్నారు ఇంకా. మరోటి, పూజలన్నీ కూడా స్వార్థపూరితమైనవి. ఏదో ఒకటి మ్హూ. ఆశించి కదా పూజ చేస్తాం. ఏమీ ఆశించకపోతే పూజ ఎవరు చేస్తున్నారండి ప్రేమతోటి. ఆ ప్రేమ అవును. ఉన్నప్పుడు పూజలే అక్కర్లే. ఏదో పుణ్యం వస్తుందనో, ఆ లేకపోతే అంటే ఇంకేదన్నా ఏంటి, వస్తుందో. వాళ్ళ కోరిక మీద ప్రేమ అక్కడ. హ్మ్. ఆ పుణ్యం ఏమిటో తెలియదు మనకి. ఇంకొకటి, లేకపోతే మన ప్రాబ్లం రిసాల్వ్ అవ్వాలి, లేకపోతే అవి ఏదైనా ఎలాగా ఇష్యూ. సాల్వ్ అవ్వవు, మన కర్మ పరిపక్వం అయితేనే అవి సాల్వ్ అవుతాయి. ఆ టైం రావాలి. ఆ టైం వచ్చేసరికల్లా అంత కృష్ణమాచారి గారని మంచి జ్ఞాని, ఆయన కూడా ఆ మందులు ఇచ్చేవారు, హోమియో మందులు ఇచ్చి వాళ్ళ టైం పరిపక్వం అయిన కర్మ పరిపక్వం అయింది కనుక నా మందులు పనిచేసాయి అనేవారు. ఓకే. ఓకే. అంటే మీరు ఇంకొక ఎవరో రియలైజ్డ్ మాస్టర్ ని చూసారు, పాక్కలపాటి రాజారావు, ఆయనని ఆయనేనా? చూడలేదండి, పాకలపాటి గురువు గారి ఆశ్రమంలో ఉపన్యాసానికి వెళ్ళాను. అంటే ఉమ్. ఉమ్. రెడ్డి శాస్త్రి గారు అని జగద్గురు పీఠం అధ్యక్షులు, ఆయన నాకు ఉమ్. ఫ్రెండ్లీగా ఉండేవారు, నిరహంకారి.
ఆ తర్వాత ఆయన యువిఎన్ రాజు గారు అయ్యారు ఆయన చనిపోయాక. ఆయన పిలిచారు ఒకరోజు ఉపన్యాసానికి రమ్మని. అక్కడ ఉపన్యాసానికి అని వెళ్ళాను. మీరు కలిసారన్నారు కదా ఒక 20 ఏళ్ళ కిందట, రియలైజ్డ్ మాస్టర్ అని ఎవరు, ఆయనైనా? నేను అదే రామస్వామి స్వామీజీ అని పిఠాపురం ఆయన, యోగానంద గారు, సౌరీస్ గారు వీళ్ళందరూ రియలైజ్డేనండి. ఓకే. అంటే మీరు చెప్పినాక నేను బుక్స్ అవన్నీ చూశాను. అప్పుడు ఇదివరకు సాయిబాబా సచ్చరిత్ర చదివినప్పుడు ఎక్కిరాల భరద్వాజ ఆయన వెబ్సైట్ లో కొన్ని బుక్స్ భరద్వాజ్ ఉన్నాయి. గారు అన్నయ్య ఎక్కిరాల కృష్ణమాచార్య. ఓ, మీరు కృష్ణమాచార్య ఎక్కిరాల అనే లాస్ట్ నేమ్ తెలిస్తే ఇప్పుడు రివ్యూల్ అవును తెలుస్తుంది నాకు. ఎక్కిరాల కృష్ణమాచారి గారికి భరద్వాజ ఒకరు, ఎక్కిరా ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన, ఆ, ఆ, ఏంటి వేదవ్యాస్, వీళ్ళందరూ ఉమ్, ఉమ్, మంచి జ్ఞానం ఉన్న బ్రదర్సేను. ఆ, తర్వాత ఇంకొక ఆయన బోధాయన అని ఆయుర్వేదంలో ఇంకా బాగా చేశారు ఆయన. వీళ్ళందరూ బ్రదర్స్. ఓకే ఓకే. వీళ్ళందరూ తెలుసండి మీకు? నాకు ఒక కృష్ణమాచారి గారు మా మామయ్య గారి ఇంటికి వచ్చేవారు. నేను చిన్న వయసులో నాకేమో కృష్ణమాచారి గారు వైద్యం చేయిస్తానని మా మామయ్య గారి ఇంటికి తీసుకెళ్ళారు. మా ఇంట్లో పూజలు లేవు. మా మామయ్య గారేమో సాయిబాబా భక్తులు, 3 డిస్ట్రిక్ట్స్కి ఉమ్, కన్వీనర్. ఉమ్, 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 మామయ్య గారి ఇంట్లో ఏమో బాబా గారు భజనలు అవి జరిగేవి. ఆ టైం ఉమ్, ఏకాహం అని 24 అవర్స్ భజన. ఆ తర్వాత నారాయణ సేవ, అందరికీ ఆహారం అంద వండి పెట్టి పంచడం ఇవన్నీ చేసేవారు. ఉమ్, 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 అది కంప్లీట్ టోటల్ డిఫరెంట్ అట్మాస్ఫియర్ నాకు. కానీ ఉమ్. నేను నాన్నగారికి సిన్సియర్గా ఉండాలి కదా అని భజనలో పాల్గోకుండా దూరంగా ఎక్కడో ఉయ్యాల్లో కూర్చునేదాన్ని. అంటే ఇన్ హిజ్ ఆబ్సెన్స్ ఆల్సో ఐ మస్ట్ బి సిన్సియర్ టు ఫాదర్ అని. మా ఉమ్, నాన్నగారు అనేవారు, చూడు ఇతనేమో నీ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్, ఆంధ్ర ఉమ్, యూనివర్సిటీ ప్రొఫెసర్, వీళ్ళందరూ మూర్ఖులే అంటావా, మీ నాన్న ఒక్కడే ఉమ్, తెలివైన వాడా అన్నారు. అలా కానీ నాకు ఏమనిపించిందంటే ఆ భజనలో ఒక మధురత్వం వచ్చేది. ఆ ఆ, మద్దతు మాత్రం ఏం డబ్బులు పెట్టకుండానే వస్తుంది కదా, ఎందుకని నాన్నగారు ఎందుకు కాదన్నారు అనుకున్నాను. ఈ ఒక్క ఉమ్, ఉమ్, విషయంలోనే నేను డిఫర్ అవుతాను అనుకున్నాను. ఉమ్, అప్పటికే మా నాన్నగారు వీళ్ళ ఇంటికి వెళ్తే లక్ష్మి ఎక్కడ ఇలాంటి మూర్ఖత్వాలకి లోనైపోతుందో అని భయం వచ్చి ఉమ్, ఉమ్. తీసుకువెళ్ళాను. అంటే ఆ ఆ ఒక్కటే, అంటే నాకు ఇన్సైడ్ నుంచి ఉన్నదేనండి అందువల్ల. లేకపోతే ఓకే. నాన్నగారు ఇలాగా డిస్కరేజ్ చేసేవారు. మాకు ఇంట్లో పూజలు, ఉమ్, అన్ని ఉమ్, పూజలు చేస్తేనే పరిపక్వత వస్తుందని ఏం లేదండి. మరి ఆ ఆ, పూజ అంటే ఏమిటో తెలియకుండా నాకు ఆ ఉద్యోగం వచ్చాక ఒక ఆవిడ అన్నం వండి పెట్టి నాకు తెచ్చేది. అది ఏమిటి అన్నం ఉమ్, వద్దనుకుంటే నా ప్రారంధంలో తిండి ఉందేమో అనుకునేదాన్ని. ఫస్ట్ ఉమ్, ఆవిడ చిన్న పోలీస్ భార్య. అలాంటి ఉమ్, ఆవిడ ఉమ్, ఎందుకండి నాకు తెస్తారు ఇలాగా అంటే, అమ్మ మీకు ఇస్తే భగవంతుడికి ఇచ్చినట్టు. అప్పటికి కొత్తగా ఇంటికి వెళ్ళి నా ఇంటికి అలా ఉమ్, ఎలా ఉమ్, అనుకుంటున్నారు అన్నాను. అంటే ఉమ్. చూసమ్మా అనేవారు. అయితే ఓ రోజు ఏమండి ఏమన్నారు ఇది మరి? అలా ఈ ఎందుకు వర్డ్. అనుకుంటున్నారు అంటే మాకు తెలుస్తుందమ్మా అన్నారు. ఓకే ఓకే. వాళ్ళు ఫీల్ తర్వాత అయ్యేవారు, అవును. కానీ ఆవిడ వస్తే నాకు చాలా బాధగా ఉండేది, ఏదో ఒక రకమైన ఇన్నర్ సఫరింగ్ వచ్చేది. ఓ రోజేమో ఆ, నేను స్నానం చేసాక బాగా ఆయాసం వచ్చింది, నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది. నేను ఆ, నా పనులు ఎవరికి ఇవ్వను, సొంతం నేనే చేసుకుంటాను. ఆవిడ వెళ్ళి ఆ ఉమ్, బట్టలు అవి ఉతికారు. సరే నేను ఇంకా ఆ, అయిపోయింది. తర్వాత ఏమో నాకు హారతి ఇచ్చారు, కర్పూరం. ఆ, అది అలాగే ఉండిపోయింది. అలాగే ఉంటే ఉమ్, ఇదేనమ్మా నిదర్శనం అన్నారు. నాకు అప్పటి వరకు కర్పూరమే కాల్చలేదు అనేది ఉదాహరణగా చెప్తున్నాను. అయితే కర్పూరం మామూలుగా ఏమవుతుంది అన్నాను. అది ఏం ఉమ్, ఉండదమ్మా, హారతి అయిపోతుంది అన్నాను. ఆహా. ఉమ్, ఆ తర్వాత స్వామీజీ, కర్లాం స్వామీజీ రిపీటెడ్గా మా ఇంటికి వచ్చేవారు. ఆయన రమణ మహర్షి ఉమ్, భక్తుడు. ఉమ్, అప్పుడు ఉమ్, అంటూ ఉండేవారు, ఎందుకోనమ్మా వెళ్ళు వెళ్ళు అంటాడు, ఆ ఆనంద గజపతి దగ్గర కూడా ఇంతసేపు కూర్చోను అనేవారు. ఆనంద గజపతి కూడా ఉమ్, ఆయన డిసైపుల్. ఉమ్, అంటే నేనేమో స్వామీజీని మామూలుగానే అభిమానంగా చూసేదాన్ని తప్ప నేను ఎవరిని గురువుగా ఎవరిని చూడలే. అంటే అందరి ఉమ్, పట్ల నాకు ఆ గురుత్వం ఉంది కానీ వీళ్ళే ఉమ్. గురువు అని ఎవరిని చూడలే. అవును. కానీ ఆయనకి ఆ వచ్చేవారు అలా. ఇప్పుడు నేను ఇలాంటి ప్రాక్టికల్గా ఇదేంటి ఈవిడ ఇంత మంచి ఆవిడ, ఆవిడ వెళ్ళిపోయాక అడిగాను, ఈవిడ వస్తే నాకు ఎంతో సఫరింగ్ ఉంటుందండి అంటే అప్పుడు చెప్పారు, ఆవిడ కర్మజీవమ్మా, నీకు ఉమ్, ప్యూర్ బాడీ కనుక నువ్వు సఫరింగ్కి లోన్ అవుతున్నావు. ఆవిడకి ఈ జన్మలో మంచిదే కానీ పాస్ట్ కర్మ ఉంది అన్నాడు. అలాగే ఓ ఓ, చిన్న పిల్ల, నెలల పిల్ల కాళ్ళు ముట్టుకుంటే నాకు బాధ కలిగింది బస్సులో. ఆ విషయం ఉమ్, అడిగితే ఆ ఉమ్. పిల్ల శరీరం చిన్నదే కానీ కర్మ బాగోలేదు, నీకు ప్యూర్ బాడీ కనుక నీకు ఎఫెక్ట్ అయింది అన్నారు. అలాగే స్వామీజీ నాకు అన్ని చెప్తూ ఉండేవారు, ప్రాక్టికల్గా జరిగింది. అదే అదే మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు వివేకానంద ఎవరినో బుక్ చదివితే ఇలాగే సఫర్ అయ్యేవారంట, ఎవరినైనా పట్టుకుంటే మాట్లాడలేకపోయేవారంట.
మీరు ఉమ్. చెప్తున్న ఇన్సిడెంట్స్ నాకు అలా అనిపిస్తున్నాయి ఇప్పుడు. నేను ఎక్కువగా లేడీస్ని కూడా టచ్ చేయనండి, అలా అని చెయ్యను అని ఆ, నేను వాళ్ళకి చెప్పను. అంటే ఆ, సహజంగా ఎప్పుడు కూడా ఆ టచ్ అనేది నాకు ఇష్టం ఉండదు. ఉమ్, ఉమ్, అంటే అలా అని పిల్లలైనా నాకు అభిమానంగా చూస్తాను, అతిగా ఎప్పుడో రేర్గా టచ్ చేస్తాను అంతే. ఉమ్, అంటే ఇవన్నీ సహజంగా అయ్యాయి, అప్పట్లో నాకు కొత్త కదా. అంటే నేను స్వామీజీ వచ్చేవారు అప్పుడు చెప్పేవారు ఉమ్, ఇవన్నీ. నీకు అది అలాగే ఒక పెద్ద ఆయన థియోసాఫికల్ మెంబరు, నేను ఒక చిన్న గతుకులు గచ్చున్న ఇంట్లో అద్దెకున్నప్పుడు పాపం ఆయన ఎంతో బాగా రిచ్ పర్సన్ అయినా అలాగే పడుకుని తెల్లవారుజాము ఏదో ప్రశాంతంగా ఉంది అంటే 3 గంటలకు లేచి మెడిటేషన్ చేస్తున్నారు. ఆ, ఉమ్, అతను నా మీద అభిమానం కొద్దీ వచ్చారు మా ఇంటికి. ఉమ్, వాళ్ళ కుర్రవాడు అంటే అతను వాళ్ళ కొడుకు ఆమె ఆ, కేజీహెచ్లో డాక్టర్. ఆయన దగ్గరికి ఉమ్, తీసుకెళ్ళి నన్ను చూపించి అలా అంత మంచి ఆయన, ఆయన వెళ్ళిపోతూ షేక్ హ్యాండ్ అంటే నేను నమస్కారం పెట్టాను. నువ్వు ఎప్పుడు దూరం ఉమ్, అవ్వాలనే చూస్తున్నావు అన్నారు. అని ఉమ్, ఆ, వీపు మీద ఓ దగ్గర ఇలా కొట్టారు. ఆయన ఎక్కడ కొట్టారో అక్కడ నొప్పిగా బాధ కలిగింది. అంటే దెబ్బ కాదు, ఆ టచ్కి. అప్పుడు స్వామీజీ ఆహా, నాకు మళ్ళీ వచ్చారు. అడిగాను, ఆయన ఇంత మంచి ఆయన కదా, తెల్లవారుజాము ధ్యానం చేస్తున్నారు, అన్నీ నాకు ఉపకారమే చేస్తారు, నేను అడయారు వెళ్తే అన్నం ఏం తినేదాన్ని కాదని ఆ బ్రెడ్ ఇంత సాంబారు పాపం అందరు ఎదురుగుండా తెచ్చివారు. అలాంటి ఆ, ఆయన ఎందుకండి ఆయన ముట్టుకుంటే నాకు ఇలా అయింది అంటే, అమ్మ ఈ జన్మలో మంచివాడే కానీ ఆయన కర్మ ఉండబట్టి నీకు అది ఎఫెక్ట్ అవుతుంది అన్నారు. ఓ, ఇలాంటివన్నీ నాకు కర్లాం స్వామీజీతో డిస్కస్ చేసేదాన్ని, ప్రాక్టికల్ థింగ్స్. ఉమ్, 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 ఉమ్. అంటే ఇది ఎవరితో చెప్పినా అర్థం అవ్వదు కదా. అవునండి. అంటే ఆ వేవ్ లెంగ్త్ ఉండే వాళ్ళకి అర్థమవుతుందేమో. ఆయన మంచి తపస్సు చేశారండి, ఆయన ఎన్లైటెడ్ ఉమ్, అందుకు. అదే అలాగే అందుకే ఎక్కువగా నేను వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి ఉన్నప్పుడు ఓ రోజు ఎప్పుడో బ్రాహ్మణుల ఇంట్లో ఉంచితే, ఏంటి వాళ్ళకి ఏమీ శుచి లేదు, అలాంటి దగ్గర నాకు స్నానానికి పెట్టారు, కిందన చూస్తే అదంతా బాగులేదు ఆ, అంటూ నేను నా ఈ కోపం అంతా స్వామీజీ మీద చూపిస్తే, నాకు నువ్వు నేనేం బ్రాహ్మణులు కావాలన్నానా అంటే, నువ్వు బ్రాహ్మణులే వాళ్ళు బ్రాహ్మణులే అంటే, అవన్నీ నేను ఎప్పుడైనా అన్నానా, నాకెందుకు అలా పెట్టారని కోపం ఆయన. అలా నాకు బాధ ఇదయ్యే వరకు ఆయనతో అన్నాను. అలా అంటే ఆ, అప్పుడు ఈ చూసి, అమ్మ నువ్వు ఏ సాధన చెయ్యవా అని అడిగారు. పొద్దున్న వేళ కూడా నేనేం చెయ్యను అన్నాను. మీరు అప్పుడు చెయ్యాలా చిన్నవాళ్ళ బాగా, ఆ? మీరు చిన్నవాళ్ళు అప్పుడు. ఆ, నేనేదో చదువుతున్నాను, ఓకే. ఆ, లేదా జస్ట్ అప్పుడే జాబ్ వచ్చిందో ఏదో అలా. ఉమ్. అది మీరు సాధన చేయరంటే స్టాప్ చేశాను అంటే మీరు చెప్పారా లేదా అప్పుడు చెయ్యననే చెప్పాను. ఆహా. అంటే ఆయన అబ్జర్వ్ చేశారు, నేనేమీ చేయట్లేదు. అది ఉమ్. చెయ్యబడేదండి, ధ్యానమైనా చెయ్యబడేదే కానీ చేసేది కాదు. జనరల్ గా అందరూ ఏమనుకుంటారు, పూజలు అవి చేసేసుకుంటా ఉంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నారు, స్పిరిచువల్ మా గా కొలీగ్ అనుకుంటారు. ఒక ఆవిడ నా పక్కన ఆ, ఇంట్లో ఉంది. ఆవిడేమోని ఆ, కోవిల్కి వస్తారా అన్నారు, నేను రానండి ఆ. అన్నాను. ఆవిడకి ఇంకొక ఆయన చెప్పారు, ఈవిడ చాలా అడ్వాన్స్డ్ అని. అదేమిటి, రేపేమో మందిరానికి రానంటారు, ఏ పూజలు సరిగ్గా చేయరు, ఈవిడేమిటి ఉమ్. ఆధ్యాత్మికంగా గొప్ప ఆవిడ వాళ్ళకి తెలుసు. అవునవును. బొట్ట పెట్టుకుంటేనే భక్తుడు అనుకోవాల్సిన అవసరం లేదు కదా, జనాలకి అలాగే అనుకుంటారు. అంటే మా నాన్నగారు కూడా ఉమ్, మాకు తర్వాత అర్థమైంది, ఇలాంటి విగ్రహాల్లో దైవాన్ని కాదన్నారు కానీ ఆయన ఉమ్, ఏంటంటే మా పిల్లలు సూపర్స్టిషియస్ ఫూల్స్ అయిపోకూడదు అనేవారు. ఉమ్, ఉమ్, ఉమ్. అంతే కదా, ఇంకా పూజలు అవునండి. పట్టుకుని అలా ఉండిపోతారు కదండి, ఏదో పుణ్యం పుణ్యం అంటూను. సో అవును, అవును. అదృష్టంగా అయిపోతున్నారు తర్వాత. ఓకే. మీ పిల్లలు కూడా అలాగే ఇదే పాత్రలో వెళ్తున్నారు లక్ష్మి గారు. నాకు ఏమని మ్యారేజ్ అయింది కానండి, ఆయన కేవలంగా భార్య గురువు అంటే అని చేసుకున్నాను తప్ప ఆ, ఆ, నాకేమి ఇలాంటి కనెక్షన్స్ అనేది మొదటి నుంచి ఇష్టం లేదు. ఆ. ఆయన 18 ఏళ్ళు ఉన్నారు కానీ వి డోంట్ హ్యావ్ ఎనీ సెక్స్ కనెక్షన్స్. ఆయన అలాగే దైవం ఆయన అలా ఉంచారు. ఓకే, ఓకే, ఓకే. లైక్ రామకృష్ణ పరమహంస, శారద. ఆయన కూడా అంటే దాంతో అలానే ఓ రోజు కూడా ఏమన్నా వేరేగా ప్రవర్తించలేదు. నెక్స్ట్ ఉమ్. నాలో ఉన్న దైవాన్ని చాలా గ్రేట్గా చూసుకునేవారు. అలా ఇంటికి వచ్చిన ఓ. అందరికీ ఆయనే వండి పట్టేవారు, మీరు వెళ్ళి ఆహాహా. మాట్లాడండి అని. అలా. బట్ నౌ హీఈస్ నాట్ హియర్, హీ వెంట్ టు హైదరాబాద్. విపස්සన ధ్యానాలకు ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటారు, అంటే బుద్ధిస్ట్ ఓహో. ధ్యానాలు. మీరు రారండి అసలు వైజాగ్? ఆహా, ఎప్పుడో ఒకసారి అలా వచ్చారు కానీ, అంటే హీ వాజ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు మీ అప్పట్లో. ఆ, ఆహాహా. అలా కానీ అతనికి ఏంటంటే ప్రారంభ కర్మ వల్ల కోపం ఎక్కువ.
ఆ కోపంలో యూస్ టు గో అవుట్ ఆఫ్ ద హౌస్. సో ఇంకా ఆయన వేలో అడ్వాన్స్ అవ్వాలని ఏమో ఇంకా ఆయన వెళ్ళిపోయారేమో అంటారు. ఆయన అదే మరి ఇంకా తన అంటే ఆయన లైఫ్కి అలా ఉంది. అలా అంటే నేను ఎక్కువ నా ఇన్నర్గా కొన్నాళ్ళు చూసాను వస్తాను అని, కానీ ఏదో తాంత్రిక ఆశ్రమానికి వెళ్ళారంటే అది మాత్రం బయటకు విడిపించేస్తే చాలు అనుకున్నాను. హీ కేమ్ అవుట్ అండ్ నౌ హీఈస్ ఓకే. నాకు అంటే ఆ బంధం ఎక్కువ లేదండి అంటే ఇప్పుడు ఎప్పుడు ఆహా. వచ్చినా నేను అంత ప్రేమగానే చూస్తాను. హ్మ్. అదే మీరు అందరికి కైండ్ ఆఫ్, అంటే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. మీరు అందరికీ ప్రేమనే పంచుతున్నారు. అది సహజం అండి, అంటే నేను పంచట్లేదు, అది దట్ గోస్, నేనుగా హ్మ్. చేయట్లేదు. అంటే టైం వచ్చినప్పుడు మీకు ఎవరు కనెక్ట్ అవ్వాలో అది ఆటోమేటిక్ గా అవుతుంది అనమాట. ఇట్స్. అవుతున్నారండి అంతే. ఎక్కడెక్కడి నుంచో తెలుసుకుని వస్తారు, అంటే అది ఎవరి ద్వారానో తెలుసుకుని అలాగా. అదే. ఎక్కడి నుంచి వచ్చినా మనిషి ఎప్పుడు ఒకటేనండి. అమెరికాలో ఉన్న, జపాన్లో ఉన్న, ఇండియాలో ఉన్న మనిషి మనిషే. ఏదో ఎక్స్టర్నల్ గా పై పైన సర్ఫేస్ లెవెల్లో డిఫరెన్స్ ఉంటాయి, ఇంటర్నల్ గా అందరూ ఒకటే కదా. అవునవును. ఆ ల్యాండ్ ఇ- అంతేనండి మనం అనుకుంటాం, కానీ నాకు కాశీ మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు అనిపించింది, ఇదే ల్యాండ్ విజయనగరంలో కూడా చూడొచ్చు కదా, కాశీనే అనుకోవచ్చు కదా అనిపించింది. భావమే సర్వస్వం. అంటే మన స్క్రిప్చర్స్ అలాగే, హిందూ అన్నవాళ్ళు ఒక్కసారన్నా కాశీలో ఉండాలి, ఒక 3 నైట్స్ అన్న అవి అలాగ పడుకోవాలి. పెడతారండి, అసలు మనం ఏది పవిత్రత అన్నది మనం అట్రిబ్యూట్ చేస్తున్నాం కదా. ఆ. ఎవ్రీథింగ్ పవిత్రమైందే మనం చూసే దృష్టిలో ఉంటుంది. ఉమ్. అంటే దైవానుగ్రహం వల్ల సత్పురుషుల పరిచయం కూడా అలాగే జరిగింది. అంతేనండి, ఇది ఎవ్రీథింగ్ ఎనర్జిమెంట్ ఆ టైం వచ్చినప్పుడు జరుగుతుంది అనమాట, అంతవరకు ఏమి. ఉమ్. వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు, అంటే ఉమ్. మళ్ళీ మళ్ళీ నేను వెళ్ళాలని అలా. నేను అదేలే. ఒకసారి సౌరీస్ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళిన అబ్బాయి నాకు చెప్పాడు, ఆవిడ 1000 సూర్యుల కాంతి ఉన్న వ్యక్తి, ఎలా పడితే అలా మాట్లాడకండి. అయినా ఏం మీరే రావచ్చుగా విజయనగరం అన్నాను. అంటే నాకేమో చాలా కష్టం రావాలంటే, అంటే నాకు కష్టమే ఇక్కడికి రావడం అన్నాను. కొత్తలో ఫస్ట్ మీటింగ్, మాకు చాలా పెద్ద ఆ. పరివారం అన్నారు. నాకు పెద్ద పరివారం ఉందన్నాను. విజయనగరంలో బోల్డ్ మంది వచ్చేవారు నా కోసం. అంటే ఆహా. అలా అయితే ఈ లక్ష్మి ఇలా అంటుందంటే విజయనగరం రావాల్సి ఉంటుందేమో అన్నారు. అప్పుడు నేను ఏం అడగడం నేను అంటే ఇంటర్నల్గా కూల్ అయిపోయి తర్వాత అలాగే వచ్చాను. అంటే అయితే ఆవిడ ఒకసారి రాము అన్న అతను వెళ్తే ఏమి లక్ష్మి గారు లక్ష్మి రాలేదేమి అని అడిగట. అంటే ఉమ్. నన్ను అడిగాడు, అంటే ఆవిడ ఉండిపోమంటారు రాము, అందుకే రాను, గట్టిగా ఉంటారా, నేను మంచి పాటలు పాడతాను అన్నారు ఒకసారి. అంటే ఉమ్. నేను ఎవరికో ప్రామిస్ చేశాను, మాట అంటే మాట కదా. మళ్ళీ ఉమ్. ఇంకోసారి అడిగాను. అప్పుడు నన్ను ఉమ్. తీసుకెళ్ళిన అతను, అదేంటి ఆవిడ ఉండమనరు, ఉండమంటే ఉండరేంటి మీరు అని అన్నారు. ఆ మాట ఆవిడ ఉమ్. చెప్తే రాము చెప్పాడు, మీరు ఇక్కడ ఉండిపోమంటారు కదా అంటే, ఇక మించి ఉండమన్ను, రమ్మనండి అన్నారు. ఇంకా అప్పటి నుంచి ఉండమని అనేవారు కాదు, ఉంటానంటే ఓకే. ఆ. నాకు నాకు సెలవులయ్యి నేను ఉండిపోతే ఉండిపోయేదాన్ని అంతే. ఉమ్. మహాత్ములు చాలా ఇదిగా ఉంటారండి, వాళ్ళకి అహం ఉండదు కదా. అవును. ఆ ట్రూత్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు ఆ టైంకి అలా అనిపిస్తే అలా మాట్లాడతారు అనుకుంటా. అంతే. అంటే దే ఆల్వేస్ బీ ఇన్ ద ట్రూత్, అందుకని చెప్పి వాళ్ళకి లౌక్యాలు అవి ఉండవు. ఆ. అంటే ఈ రోజు కూడా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పారు ఆయన, నాకు ఆయన, అదే రమణ మహర్షి ఆయన, ఆ, ఆ, రాష్ట్రపతి వస్తే మిగతా ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు అందరూ, కానీ ఒక ఉమ్, ఉమ్. ఫారిన్ డిసైపుల్ మాత్రమే ఉన్నాడు అంటున్నారు కదా. అంటే వాళ్ళు అందరూ అప్పుడు ఏంటంటే ఈ చెప్పేసి. రమణ మహర్షి మనకి కామనే కదా, ఆయన ఏదో గ్రేట్ అనుకుని వెళ్ళిపోయారు మా భ్రాంతిలో. అంతే. భ్రాంతిలో ఆ టైంలో సేమ్ అలాగే ఇది, ఎవరో సెలబ్రిటీ వచ్చారని మనది వదిలేసి వెళ్ళిపోతారు అందరు. అంటే కొంచెం బాగా మంచి గెటప్ లో ఉంటారనుకోండి, ఇప్పుడు నేను ఏ గెటప్ ఉండదు, మామూలు డ్రెస్ లో ఉంటాను. గెటప్ లో ఏదో సన్యాసుల్లాగా కాషాయ వస్త్రాలు ధరించి అలా ఉంటారు, వాళ్ళు ఏదో చాలా గ్రేట్, మనకి ఏదో వచ్చేస్తాయి అనుకుని వెళ్ళిపోతారు పాపం. అన్నీ లక్ష్మి గారు యాక్చువల్గా ఇన్నర్ ఇంజనీరింగ్ అని అవని ఒక కోర్సులని ఫీజులు ఆ, డబ్బులు తీసుకుంటారు. అక్కడ డబ్బులతో కూడా కనెక్షన్ చెప్పేది పెట్టిన దగ్గరండి ఆధ్యాత్మికత ఉండదండి. ఆ, అదే, అక్కడ ఏమి ఉండదు, మళ్ళీ చెప్పేది సేమ్. జిడ్డు కృష్ణమూర్తి ఈయనవే చెప్పి ఉంటాయి, తిప్పి తిప్పి అవే చెప్తారు ఏవో చెప్పినా. అవునవును, వీళ్ళు భ్రాంతి చెందే వాళ్ళు అలా ఉన్నారు గనక వాళ్ళు అలాంటి వాళ్ళు దొరుకుతున్నారు. ఆ, ఇప్పుడు
సెల్ఫ్ హెల్ప్ అని ఏవి చెప్పినా, అవి ఏం చెప్పినా నాకు ఎక్కడో కనెక్ట్ అరే కృష్ణమూర్తి గారు చెప్పినవే కదా అవన్నీ, వాళ్ళు తిరిగి వేరే వర్డ్స్ వాడి ఇది చెప్తున్నారు అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అవునండి, అంతే. విషయం ఎప్పుడు సింపులే, ఒకటే సత్యం అనేది ఒకటే. ఉమ్, రకరకాలుగా అంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్ అని ఈ సర్ఫేస్ లెవెల్లో ఉన్న మనుషులకి తెలియడానికి కొంచెం డిఫరెన్స్ పెడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి రియలైజ్డా కాదా మనకు తెలియదు. ఆ, రియలైజ్డ్ ఎవరికి. అయితే ఇలాంటి వాటిల్లో పడరు. ఉమ్, అంటే డబ్బులు ఆర్జించాలని, ప్రపంచ ఖ్యాతి కావాలని అవన్నీ ఎందుకుంటాయండి? బాడీ నేను కానప్పుడు ఈ బాడీకి ఖ్యాతి ఏమిటి? అవును. అది నిజంగా ఉండాలి అంటే అజ్ఞానం ఉంది అక్కడ. అవును అవును. అదే ఒక సంఘం ఏర్పాటు చేసుకుని వారిని ఉమ్. మెయింటైన్ చేసుకోవడానికి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేయందే రన్ చేయలేరు. అదొక సేమ్ ఒక బిజినెస్ ఫర్మ్ లాగా అవుతుంది అది ఇంకా. మళ్ళీ సంసారంలాగా అయిపోతుంది. రామస్వామి స్వామీజీ అదే అనేవారు. ఆయన ఉమ్, శ్రీపాద వల్లభ సంస్థానాధిపతి. ఉమ్, శ్రీపాద వల్లభులకి బోల్డ్ అంత మనీ అందరూ ఇస్తుండేవారు. ఆ, అంటే ఇది కూడా ఒక సంసారమేనమ్మా అనేవారు. కానీ ఆయన బియాండ్ ఆల్ దర్స్, ఈ రియలైజ్ దట్ పాయింట్ కదా ఎప్పటికప్పుడు. ఉమ్, అదే టైం టు టైం రిలీజ్ అది. ఉమ్. ఆయన నిరహంకారండి, లేకపోతే నేను ఆయన శిష్యురాల్ని కాదు, ఏమీ కాదు. నేను ఆయన దగ్గర మంత్రం తీసుకున్న శిష్యురాల్ని కాదు. ఇప్పుడు అలా గురు చరిత్ర చదివితే అలా అనిపిస్తుంది, గురువు అంటే ఒకే గురువు ఉండాల్సిన అవసరం లేదంట కదండి. 21 మంది ఉమ్. ఎంతమంది చెప్తారు కథలో. 21 మంది ఏంటి, మనం చూడగలిగితే ప్రతి దగ్గర మనకి పాఠాలు వస్తాయి. మీరు చెప్పింది కరెక్ట్. అంటే తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా ఏదో ఒకటి తెలుసుకోవచ్చు. అవునండి, నాకు ఎప్పుడు కూడా అలాగే తెలుసుకుంటూ ఉంటాను. బికాస్ మనకి ఈ తెలుసు అన్నది ఏదో ఎక్కడో మెమరీలో ఉండేది కాదు కదండి. అది ఉమ్, ఎప్పుడైతే ఎంటీ అవుతూ ఉంటుందో అప్పుడే మనం అన్ని తెలుసుకోగలం. అవును. ఆ మెమరీలో ఉన్నది జ్ఞానం కాదు. ఉమ్. కరెక్ట్గా ఈ రోజు పాయింట్ అదే కదా డిస్కస్ చేసుకున్నాం మనం. ఫస్ట్ పాయింట్ మనం చెప్పింది మీరు. ఏంటి? ఆ, ఇదే అభిజ్ఞ డైరెక్ట్ గా ఆ, తెలుసుకోవటం, ప్రతి అభిజ్ఞ నాలెడ్జ్. అది ప్రత్యభిజ్ఞాన ప్రజ్ఞాని. అంటే మెమరీలో ఉన్నది అది నాలెడ్జ్ కాదు, డైరెక్ట్ గా ఉమ్. తెలుసు. అది అదే అడ్డుతుంది మనని. యా. చాలా సేపు మాట్లాడారు లక్ష్మి గారు. మీకు టైం ఉందా? నెక్స్ట్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమైనా ఉంది ఈరోజు? నాకు ఆఫ్టర్ క్లాస్ మళ్ళీ 4 o'clock, ఇవాళ 4 o'clock కూడా కాదు, ఇవాళ మనకి జేకేది ఉంది 6:30కి. ఓ విజయవాడ గ్రూప్ లో కదా మీరు జాయిన్? ఉమ్. వాళ్ళ టాపిక్ కూడా లవ్. అంటే ఆ పిల్లవాడు ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. ఇప్పుడు ఒక టాపిక్ చదువుకొని వచ్చి దాని గురించి అందరు వక్తలు మాట్లాడుతుంటారు కదండి, అలా ఉమ్. కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చా మనం ఆ టైప్ దాంట్లో ఆ, జాయిన్ అయ్యి? నేను ఎందుకున్నానంటే మామూలుగా చక్రపాణి ఉమ్, గారు ఆ, నాకు తెలుసు. 3 ఉమ్, ఆపరేషన్స్ చేయించారు. నా కంటికి విజన్ చాలా తక్కువ అండి. ఆ ఆ, తర్వాత అప్పుడు ఏదో ఎంతో తక్కువ ఉంటే 65 60 వరకు వచ్చింది. ఆ, కాక చక్రపాణి గారు చాలా హంబుల్ వ్యక్తి. అంటే అసలు ఉమ్, ఇదంతా కండక్ట్ చేస్తున్న ఆయనే. ఉమ్, అయితే నాకేమనిపించిందంటే అసలు అంతకుముందు చక్రపాణి గారి ఇంట్లో సత్సంగం ఇలా పుస్తకం టాపిక్ లేవు. ఎవరికి ఉమ్, ఏలో వాళ్ళు మాట్లాడేవారు. ఉమ్, వాటికి నేను వెళ్ళాను అప్పుడు ఆయన హాస్పిటల్లో నుంచి రిలీజ్ అయినప్పుడు. ఉమ్, అయితే ఇప్పుడు ఏంటంటే ఒక పుస్తకము ఒక టాపిక్. అయితే ఇందులో ఏంటి అంటే అందువల్ల నేను కృష్ణమూర్తి గారిని మరి కొంచెం డీప్గా చదవగలుగుతున్నాను కదా. ఉమ్, మామూలుగా అయితే చదవం కదా. ఉమ్. ఇప్పుడు ఈ అవును. టాపిక్ చెప్పాలంటే కొంచెం డీప్గా చదువుతున్నాం అని నాకు అనిపించింది. ఓకే. మామూలుగా ఏదో అలా ఏదో అవసరమైనప్పుడే చదువుతాము. ఇలాగా చెప్పాలి అంటే చాలా దాని మీద పట్టు ఉండేటట్టు చదువుతాం కదా. అవునవును. అందువల్ల నేను అలా ఫీల్ అయ్యాను. మిగతా విషయాల్లో అది వేరు. ఉహు. అంటే నేను దాని మీద బాగా గ్రిప్ తెచ్చుకునే చెప్తాను. అది లేకుండా ఉంటే నేను అదే వాళ్ళు ఏ అదే. క్వశ్చన్ వేసినా చెప్పి అడిగినా పర్వాలేదు అనుకుంటాను. నేనే క్వశ్చన్స్ ఆ, వేయమని అన్ని చోట్ల ఎంకరేజ్ చేస్తాను. ఆ. కానీ నేను అక్కడ ఎక్కువ మంది ఉండేటప్పటికి అంత టైం ఉండదు అనుకుంటా ఆ, అందరూ మన చెప్పేటప్పటికి. అదే ఒక రకంగా మనదే కొంచెం రియాలిటీ ఆ, అంటే డెప్త్గా అవుతుందేమో అనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు. అవును.
అంటే అంటే అది ఎక్కువ చెప్పండి. ఆ, చెప్పండి చెప్పండి, మీరు చెప్పింది నేను అది నాకు అది తెలుసు. ట్రాన్స్లేట్ చేస్తున్నారు అందరూను. ఆ, అంటే ఆ బుక్ అలా చూసి లేదా రాసుకున్నదో చూసి ట్రాన్స్లేట్ చేస్తున్నారు కానీ మరి అదే ఒక ఆవిడ ఇందిరా అని అందులో ఉండేవారు. ఆవిడ ఆ. పరిచయం అయ్యారు. ఆవిడ ఏమండి రావట్లేదంటే వాళ్ళు ఏంటండి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అందుకే రావట్లేదు అన్నారు. అంటే ఒక్కోసారి అదే మోనోటోనస్ చెప్పింది ఒకే ఉమ్, టాపిక్ లాగా అయిపోతుంది, ఇంకా ఏం డిఫరెన్స్ ఉండట్లేదు. అదే అంటే నేను ఇది చక్రపాణి గారికి మాత్రం కొంచెం ఒరిజినల్గా ఉమ్, మాట్లాడే తత్వం ఉంది. ఉమ్. ఆయనతోటి నేనేంటో ఎందుకు అనిపిస్తుంది అంటే, లేదు మేడం గారు మీ వల్లే మీరే చెప్పిందే అందరికి అర్థమవుతుంది అంటున్నారు అంటూ చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే న- నాకు కూడా అలాగే అనిపించింది లక్ష్మి గారు, మీరు చెప్పింది స్ట్రైట్ పాయింట్ టు పాయింట్ లో ఉంటుంది, అంటే ఎక్కువగా సుత్తి కొట్టకుండా అలాగా స్ట్రైట్ గా ఒక అవును రెండు మూడు చెప్పినా అంటే వెంటనే స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది అది. ఇట్స్ డెలివర్డ్. అవును. అంటే ఎందుకంటే నేను అలాగా అదంతా రికలెక్షన్ ఫ్యాకల్టీ మీద ఆధారపడను. నేను చెప్పింది తక్కువైనా ఎదుటి వాళ్ళకి హెల్ప్ అవుతే చాలు అనుకుంటాను. అవును. అంటే ఆ రికలెక్షన్ ఫ్యాకల్టీ మీద ఉంటేనండి మనం వాట్ ఎవర్ వీ ఇష్యూ ద కరెంట్స్ దట్ విల్ గో టు అదర్స్. ఓకే. లెక్చరర్స్ అంతే కదండి. ఆ రికలెక్షన్ తో చేస్తే ఆ లెక్చర్ అవును. బోరింగ్ గా ఉంటుంది. ఉమ్, అంటే ఇప్పుడు ఉమ్. నేను ఫెడరేషన్ లెక్చరర్గా థియోసాఫికల్ సొసైటీలో నేను చాలా ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను క్వశ్చన్స్ ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు ఎలాంటి మీరు క్వశ్చన్ వేసినా. ఏంటండి? ఓకే, మీరు థియోసఫికల్ సొసైటీ అని చెప్పారు కదా, అందులో నుంచే కదా బయటికి వెళ్ళిపోయారు కదా. కృష్ణమూర్తి గారు కృష్ణమూర్తి. వెళ్ళిపోలేదు. అదే పి ఆ, కృష్ణ గారిని ప్రొఫెసర్ వెన్ యూ లెఫ్ట్ థియోసాఫికల్ సొసైటీ అని అడిగినప్పుడు, ఎక్స్క్యూజ్ మీ, ఐ డిడ్ నాట్ లీవ్ థియోసాఫికల్ సొసైటీ, దే డిడ్ నాట్ వాంట్ మీ అన్నారు. ప్రొఫెసర్ కృష్ణ ఇంకా బతికే ఉన్నారండి. ఆయన థియోసాఫికల్ సొసైటీలో కూడా లెక్చర్స్ ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ, ఇస్తున్నారు, వాళ్ళు అయిపోయారు. కానీ ఆయన ఒక ఆర్టికల్ ఇంటర్నేషనల్ థియోసఫిస్ట్లో కూడా రాశారు. ఆ, అంటే అలాగే యూ డినైడ్ మాస్టర్స్ అని అంటే ఐ డిడ్ నాట్ డినై మాస్టర్స్ అన్నారు. ఉమ్, అలాగే రీఇన్కార్నేషన్ నేను డినైడ్ చేయట్లేదు, మనం ఆ. రీఇన్కార్నేషన్ అనే దాంట్లో సేఫ్టీ పొందుతున్నామని చెప్తున్నారు. కంటిన్యూటీ. అదే అలాగే చెప్పారు కానీ ఎక్కడ ఆయన కన్ఫర్మ్ చేసినట్టు ఎక్కడ చెప్పలేదు అసలు అక్కడ. వీళ్ళందరూ ఏంటంటేనండి వాళ్ళ మనసులో ఉన్నవి జోడించేస్తారు. ఉమ్. ఎక్కడ ఆయన మాత్రం హీ డి నాట్ డినై. ఇప్పుడు ఆ ఈవెన్ పిల్లవాడి గాడ్. క్వశ్చన్ ఆన్సర్స్ లో కూడా మీరు మాస్టర్స్ చెప్పారన్నారు, ఇప్పుడు మీ అంతటి మీరే మాట్లాడుతున్నామని అంటున్నారు అంటే ఆ, అంటే మనం ఒక కన్సిస్టెంట్ గా ఉండడం కాదు లైఫ్ అంటే. ఇట్ విల్ బి చేంజింగ్ కదా. కన్సిస్టెంట్ అంటే ఒకే దాన్ని పట్టుకుని నేను నాన్ వైలెంట్ గా ఉంటాను అంటూ దాన్నే పట్టుకుని ఉండడం కాదు. ఆ పట్టుకున్న దాన్ని అంటే ప్రతి క్షణం మనలో మార్పు వస్తూనే ఉంటుంది కదండి. ఒక టైం టు టైం చేంజ్. వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్స్ లో అబ్బాయి అడిగాడు, చిన్న పిల్లవాడు. అంటే మీరేమో అప్పుడేమో మాస్టర్ పలికించారన్నారు, ఇప్పుడు మీ అంతటి మీరు ఆలోచిస్తున్నారండి అని చెప్తున్నారు, హూ ఈజ్ యువర్ మాస్టర్ అని అడిగితే అప్పుడు ఆయన అదే చెప్తారు. లైఫ్ ఇస్ అనేది కన్సిస్టెన్సీ అనేది ఉండకూడదు. ఉంటే అంటే ఇప్పుడు చేంజ్ అవుతున్న దాన్ని మనం ఒకేలాగా ఉండదు కదా జీవితం. 10 ఏళ్ళప్పుడు ఒకలా అనుకున్నాం, 15 ఏళ్ళప్పుడు ఒకలా, 20 ఏళ్ళప్పుడు ఒకలా. అలాగా కన్సిస్టెంటీ అన్నదే మంచిది కాదు. కన్సిస్టెంట్గా ఉండడం అంటే నిశ్చితంగా పట్టుకోవడం వల్ల ఎదుగుదల ఉండదు. ఓకే, టైం టు టైం మనం ఓపెన్ అభిప్రాయాలు మైండ్ మారటం ఉండాలి. అంటారు. ఓపెన్ అంటే మైండ్. అన్ని తెలుసుకుంటూ ఉండాలి కదా, అదే పట్టుకోకుండా వాట్ ఈస్ ట్రూత్ అన్న దాన్ని మనం తెలుసుకోలేము. అది ఒక అభిప్రాయంగా ఉండిపోతుంది మన మనసులో. తర్వాత ఎవరు మాస్టర్ అనేది ముఖ్యం కాదు. ఆ, అంటే ఒక పెయింటర్ ఎవరు అన్నది ముఖ్యం కాదు, పెయింటింగ్ ఏమిటి మనకి చెప్తోంది అన్నది చాలా ముఖ్యం. అలాగే మాస్టర్ ఎవరు అన్నది అన్నది ఇంపార్టెన్స్ కానే కాదన్నారు. యు ఆర్ ద మాస్టర్ అండ్ యు ఆర్ ద డిసైపుల్ అని చెప్పారు. అవును. ఆ పిల్లవాడు అడిగాడు ఆ ప్రశ్న, చిన్నవాడైనా. ఓ స్కూల్, అదే స్కూల్ పిల్లలతో ఎప్పుడో చేసినప్పుడు కదా, ఆ, అందులోనే ఉందను. ఆ పుస్తకం ఇప్పుడు అవుతోంది, థింక్ ఆఫ్ దీస్ థింగ్స్ అని. ఓ, పెద్దవాళ్ళకి అవి కష్టమే. అలా ఉంటుంది. అంటే అర్థమైతే ఒక్కోసారి అర్థమైనట్టు ఉంటుందండి లక్ష్మి గారు, మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడిపోతాం, నాకు అంటే అలా అనిపిస్తుంది. కన్ మనం ఎప్పుడూ కూడా అవేర్నెస్ లో ఉంటూ ఉంటే దాని అంత గొప్ప విషయం ఇంకోటి లేదండి. అది ఆఫీస్ వర్క్ లో అవనండి,
ఆ ఉమ్. ఫుడ్లో అవనండి, అవుట్ సైడ్ ఎక్కడ ఏ ఫీల్డ్లో అయినా అవేర్నెస్ విల్ హెల్ప్ లైక్ ఎనీథింగ్. ఇది మన ప్రాక్టికల్ లైఫ్ కూడా అన్వయించుకోవచ్చు అప్పుడు. అవునండి. ఏ- ఇప్పుడు చూడండి, ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు చదవలేరు అంటారు. ఐ గాట్ స్టేట్ ఫస్ట్ ఇన్ 10th క్లాస్. అంటే ఉమ్. నాకు ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఇంత ఈ స్థితిలో ఉండి నేను చదివాను. బికాజ్ మై ఆ, మదర్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ స్టడీస్. నలుగురు ఆ, ఆడపిల్లలు, ఆయన వేరే కాపురం పెట్టించి చదివించారు. ఆ. అందువల్ల ఆయన అంత చదువు కోసం ప్రాముఖ్యం ఇచ్చినప్పుడు నేను కూడా ఆయనకి రిజల్ట్ చూపెట్టాలి కదా. మీరు అంత చూపించారు. అంటే యాక్చువల్గా ఇంకా వేరే లెవెల్కి వెళ్తారు అంటే నా ఒపీనియన్ ఏమో అది. అంటే ఐఐటీనో లేకపోతే మంచి డాక్టర్ గానో వేరే లెవెల్లో ఉండాలి. మీరు టీచర్ గానీ ఎందుకు ఆహా, ఆగిపోయారా అంటే అనిపిస్తుంది. నాకు 10th ఆ, క్లాస్ నుంచే ఈ చదువుల్లో ఏమీ లేదని తెలిసిపోయింది. అయినా ఆహా. చదివాను. అంటే ఉమ్, అప్పటికే నాకు అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో నేను ఇవ్వలేను, వీటిల్లో ఏమీ లేదని నాకు అర్థమైపోయింది. ఎంత పెద్ద ఉమ్. పోస్ట్ అయినా డబ్బులే కానీ ఇంకేమీ లేదు అని. అదే. అయితే అందువల్లనే కాదు మరి, నాకు ఆ, ఇంటర్నల్గా కూడా అంటే ఆ, ఇదే మెయిన్ అని నాకు అర్థమైపోయింది. అయినా నాన్నగారికి కూడా లెటర్ రాసాను, అందరి అసూయకి లోనైన ఫస్ట్ ర్యాంక్ కంటే అందరి ప్రేమకి లోనైన సెకండ్ ర్యాంకే బాగుంది అని. నాకు ఆ కాంపిటీషన్ ఇవన్నీ అంత ఏం కాదు అని అర్థమైంది. ఉమ్. కానీ ఆ మాత్రమేనా చదివానంటే నాన్నగారి కోసమే. అది కూడా మీకు ఇష్టం అంటే అంటే మీరు ఆ 10th క్లాస్కి ముందే మీకు వచ్చేసింది. అది కరెక్ట్ స్టడీ కాదు, మీకు అప్పటికే రియలైజ్ అయిపోయారు వేరేది. అంత సాధన అంతర్గతంగా నాకు అంతర్గత భగవంతుడే గురువుగా అన్ని జరిగాయండి. ఎవరికి ఏమీ ఉమ్. చెప్పలేదు కానీ ఆ, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉండేవారు, మాట్లాడేదాన్ని. మా ఇంట్లో మా ఉమ్. అక్కయ్యలు వాళ్ళు నాన్నగారికి ఉత్తరాలు రాసేవారు. లక్ష్మి ఉమ్. ఆధ్యాత్మిక సంభాషణలు చేస్తోంది, భగవద్గీత చదువుతోంది, ఇవన్నీ మేము ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవన్నీ మా నాన్నగారికి నచ్చని ఆహా. పనులు చాడీలు రాసేవారు. మీ నాన్నగారు తెలుసుకున్నారు అప్పటికే. అంటే మా నాన్నగారికి ఏంటంటే నేను ఎక్కడ ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ గురైపోతున్నానో అని భయం అన్నమాట అని నాకు అర్థమైంది అప్పట్లో. ఎందుకంటే చాలా ఉమ్. డిస్కరేజ్ చేసేవారు దాన్ని. అంటే అందరూ చిన్న వయసులోనే ఎలా అయిపోతున్నారు, అసలు కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు. అందరికి కావాలి, జాబ్ చేయాలి, ఉద్యోగం చేయాలి, డబ్బులు సంపాదించాలి, అలా ఉంటేనే కరెక్ట్ గా అంటే ఉన్నట్టు ఆయన ఫీల్ ఉద్దేశం అవుతారు కదా. ఏంటంటే సెల్ఫ్ డిపెండెంట్ గా ఉండాలి అమ్మాయిలైనా. ఆ కాలంలోనే ఉమ్. ఆయన అంత ఫార్వర్డ్ గా ఉండేవారు, ఉమ్. డిపెండెంట్ గా ఉండకూడదు. మీరు చెప్పేది 80s లోనా 90s లోనా? ఇంకా ముందు కదండి. ఇంకా ఇప్పుడు ముందు మా మీ సిస్టర్స్ మీ వాళ్ళు మేము విజయనగరంలోనే చదువుకుంటాం అని చెప్పేశారు. ఆడ్రా అని వెస్ట్ బెంగాల్లో నాన్నగారు ఉద్యోగం. అంటే మా ఆహా. అమ్మగారికి పాపం ఏమీ తెలియకపోయినా మా నలుగురు అమ్మాయిలు, నాన్న అమ్మగారు, మా అమ్మమ్మ గారు మా ఇంట్లో చనిపోతాను అనేవారు. మా అమ్మమ్మ గారు మా అమ్మని పెంచారు. అందరం కలిపి ఇక్కడికి వచ్చేసాం, ఇక్కడే చదువుకున్నాం విజయనగరంలో. ఓహో. నాన్నగారు తను చాలా తక్కువ మని ఉంచుకుని అంతా మాకు పంపించేవారు. ఉమ్. ఆయన చాలా ఐడియల్ అండి. అంటే ఆయన అవునండి. లాస్ట్ వరకు బద్ధకం లేకుండా చెప్పేదాని మీద పని ఉండేవారు. చేసుకుంటాం. ఉం? అదే చెప్పు. ఆ పిల్లల్ని కూడా అలాగే పెంచారనమాట. అవునండి. ఆయన ఏమైతే అంటే అన్ని చేసి చూపించేవారు. దానివల్ల ఏంటంటే ఆయన అందరికంటే ముందు లేచిపోయి తెల్లవారుజాము చలికాలంలో స్నానం చేసేసి చన్నీళ్ళతో అలా ఉమ్. మళ్ళీ ఆటోమేటిక్గా మేము కూడా ఆ టైంకి అలా ఉండాలి కదా. ఆయన ఏదో ఒక జామ్ అనే ఉమ్. సౌండ్ వచ్చే స్టవ్ మీద టీ పెడుతూ ఉంటే మేము వెళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు స్నానం చేయలేదంటే రోజు స్నానం చేస్తే పాకుడు పట్టేస్తుంది అనేవారు. అలా చెప్పేవారు మాకు. అంటే ఉమ్. డైరెక్ట్ అలా కాదు, హింట్ లాగే, అంతే జోకీగా. అప్పుడే మాకు అర్థమైపోయింది, అక్కడికి వెళ్ళామంటే స్నానం చేసి కూర్చోవలసిందే. అలా అలా అని ఏనాడు ఉహు. చెప్పలే. అదేలేండి. నైస్ టాకింగ్ యూ లక్ష్మి గారు. అంటే లెస్ దాన్ ఎ మినిట్ వి హ్యావ్. అవునవును, టైం అయిపోతుంది. ఓకే అండి. సి రేపు ఉంది కదండి క్లాస్ రేపు. ఆ, రేపు ఏం వారం? ఆదివారం ఉంటుంది. ఆదివారం. ఉం. థ్యాంక్ యూ లక్ష్మి గారు. టాక్ టు ఓకే, యూ లేటర్. క్లోజ్ చేసేద్దాం అయితే. సరేనండి.